ఎన్నికలు సమీపిస్తుండటంతో అల్లూరు జిల్లా ఏజెన్సీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలా వ్యవహరించాలో, ప్రతిపక్షాలు ఎల్లో మీడియా కుట్రలను ఎలా తిప్పికొట్టాలో వివరించారు. ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు, పవన్, మోదీ కలిపి ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్న బీజేపీతో బాబు, పవన్ ఎలా జతకట్టారో సమాధానం చెప్పాలంటున్న వైవి సుబ్బారెడ్డితో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. ఏజెన్సీ ప్రాంత ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి గారు సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎలా తిప్పుకొట్టాలనే దాని మీద దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశం గురించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కలిసి వస్తున్నారు. 2014లో కూడా ముగ్గురు కలిసి వచ్చి రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చినాక హామీలు అమలు చేయకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేశారు. మళ్ళా 10 సంవత్సరాల తర్వాత ఈ ఎలక్షన్స్లో ఒక్కరు జగన్ గారిని ఎదుర్కోలేక మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు. మళ్ళా అదేవిధంగా అబద్ధపు హామీలు ఇస్తారు. నమ్మొద్దు, నమ్మితే మళ్ళా లోగడ చేసిన లాగానే రాష్ట్రానికి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండని ప్రజలకి ప్రతి నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసే విధంగా కృషి చేయాలని చెప్పడం జరిగింది. కిషోర్తో మాట్లాడిస్తారు, ఇంకో కిషోర్తో మాట్లాడిస్తారు, రేపు మోడీతో మాట్లాడిస్తారు. ఎందుకంటే ఆయన పార్ట్నర్ కదా, అందరితో మాట్లాడిస్తారు. ఎంతమందితో మాట్లాడించినా చంద్రబాబు చెప్పేయి పచ్చి అబద్ధాలు, నమ్మరు. ఎందుకంటే 2019 ఎలక్షన్ అప్పుడు కూడా ఆడబిడ్డలకు పసుపు కుంకుమ అని చెప్పాడు. ఓట్లు వేసారా? ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు చేసిన దుర్మార్గ పాలనకి ఆయనకు ఓట్లు వేయలేకనే ఆయన పసుపు కుంకుమ ఇచ్చినా పసుపు ఆయన చేతులు పెట్టి కుంకుమ జగన్ గారికి దిద్దాడు. అదేవిధంగా ఇప్పుడు కూడా మొదలుపెట్టాడు డ్రామా. ఏది 4 ఏళ్ళు పింఛన్ ఇస్తాను, అది కూడా ఏప్రిల్ నెల నుంచి ఇస్తాను. ఈయన వచ్చేదే లేదే, గ్యారంటీ లేదు. ఆయనకి పింఛన్ 4000 ఇస్తాననే గ్యారంటీకి ఎవడు గ్యారంటీ ఉంటాడు? ఇదివరకు ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి అమలు చేయలే. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు ఈ 3 నెలలకు కూడా ఇస్తానని చెప్తాడు. ఈ మాటలు ఇంకా ప్రజలు నమ్ముతారా? మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రజల్ని బాగా చైతన్యం చేయాలి. ఎందుకంటే వాళ్ళకి మేలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ బాగోగులు చూసింది వైఎస్ఆర్. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు కేసుల్లో నుంచి బయటపడాలి, వాళ్ళు ఆర్థికంగా లాభాలు పొందాలి అనే దానికోసమే ఈ పొత్తులు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కాదు అనేది ఇదే నిదర్శనం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఏజెన్సీలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారని, వీటన్నింటినీ కూడా గడప గడపకు వెళ్ళి మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశామని, కూటమి నేతలు మరోసారి మాయమాటలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కానీ లేదంటే చంద్రబాబు నాయుడు కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే ఎన్డీఏలు చేరారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని సుబ్బారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, పాడేరు నుంచి.